ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే అండర్స్టాండింగ్ ద టైమ్స్, సమయం యొక్క గుర్తులు తెలుసుకొనుట. ఆల్రెడీ ఒకసారి నేను వాక్యం చెప్పిన మీకు. ఇది రెండో పార్ట్గా నేను చెప్పాలని, వీలైతే దేవుని చిత్తం అయితే ఇంకా కొన్ని విషయాలు కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు విన్న విషయాలకి ఈరోజు నేను చెప్పే విషయాలకి భిన్నంగా ఉంటుంది కదండి. నిన్న అంతా మిషన్స్ గురించి విన్నారు. ఈరోజు సమయం గురించి, అండర్స్టాండింగ్ ద టైమ్స్ కదండి. సమయం మనం తెలుసుకోవాలి, ఏమి జరుగుతుంది లోకంలో, ఏమి జరుగుతుంది, అండర్స్టాండింగ్ ద టైమ్స్ కదండి. మరి ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటంటే అండర్స్టాండింగ్ ద టైమ్స్లో మరి కమింగ్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్, కమింగ్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని రాకడ యొక్క దినము. నా అంశం ఏంటండి? దేవుని రాకడ యొక్క దినము. యోవేలు గ్రంథంకి వెళ్దాం మనము. అంటే దానికి ముందు యోవేలు తీసుకోండి ఎవరన్నా. మత్తయి సువార్తలో 16వ అధ్యాయం మొదటి 3 వచనం చూసి చదువుకుంటే అక్కడ మనం చూస్తాం ఏంటంటే, అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకును ఆకాశము నుండి ఒక సూచక క్రియ తమకు చూపమని ఆయనను అడగగా ఆయన ఇట్లా, నేను సాయంకాలమున మీరు సాయంకాలం ఆకాశం ఏ విధంగా ఉందంట? ఎర్రగా ఉందంట. ఆ తర్వాత కురియునని ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి. సాయంత్రం అయితే ఏమవుతుంది? మరి మేఘాలు వచ్చేసి అనుకుంటాం ఇంకా వర్షం వస్తుంది అంటే వర్షం వస్తూనే ఉంది సాయంకాలం వేళ. ఆ తర్వాత ఉదయం మరి ఆకాశము మబ్బుగా ఎర్రగా ఉన్నది కనుక నేడు ఏమొస్తుందంట? గాలివాన వస్తుందని చెప్పుతురు. అంటే టైమ్స్, వెదర్ టైమ్స్ కదండి. వెదర్ టైమ్స్, వెదర్ గురించి చెప్పడానికి వెదర్ ఛానల్ కూడా ఉంది కదండి. వెదర్ ఛానల్, దాంట్లో ఎప్పుడు వెదర్ గురించి చెప్తుంటారు ప్రపంచం అంతా. కనుక దేవుని పిల్లారా, ఏం చూస్తున్నాం అక్కడ? మనుషులు ఎక్స్పర్ట్ అయిపోతున్నారు. కనుకనే మరి ఈ వెదర్ గురించి మరి మనం చూస్తున్నాం. వెదర్ మెటియోరాలజికల్ ఏంటమ్మా మెటీరియలాజికల్ సంస్థ ఉంది కదా. వాళ్ళు ఎప్పుడు ఈ దీని గురించి, ఎప్పుడు వర్షం వస్తుంది ఇవన్నీ వాళ్ళు చెప్తుంటారు. సైక్లోన్ ఎప్పుడు వస్తుంది, తుఫాన్, ఇవన్నీ వాటి గురించి చెప్తుంటారు. తర్వాత అమ్మా, మీరు ఆకాశము వైఖరి. ఆకాశం అంటే న్యాచురల్ థింగ్స్. మీరు ఏం చేస్తున్నారు? మరి ఇవన్నీ లోకంలో జరిగే విషయాలు ఇవన్నీ మీరు ఏం చేస్తారంట? యోచన చేస్తారు. వివేచన ఉన్నది. కానీ ఈ కాలము యొక్క సూచనలు వివేచింపలేరు కదండి. కనుక దేవుని పిల్లారా, మనము జ్ఞానము కలిగిన వారముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జ్ఞానము మనకి ఏ విధంగా వస్తుంది? యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక వి షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ కదండి. కనుక దేవుని పిల్లారా, మరి దేవుని భయభక్తుల్లో మనం ఉంటే మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వలన మనకి ఎన్నో మేళ్ళు కదండి. ఈ జ్ఞానము లేకపోతే మన లోక జ్ఞానం, లౌకికంగా ఉంటాం కదండి. లౌకికంగా ఆ జ్ఞానం పొందుకొని అల్టిమేట్లీ విల్ బి హెల్పింగ్ యాంటీ క్రైస్ట్ కదండి. కనుక వీ షుడ్ బి హెల్పింగ్ గాడ్ కదండి. మన దేవునికి సహాయకరంగా ఉండాలి. కనుక దేవుని పిల్లారా, ఏమంటండి ఇక్కడ? ఇవన్నీ ఇప్పుడు జరిగే విషయాలు ఏం చేయలేకపోతున్నారు మీరు? వివేచన. మళ్ళీ ఒకసారి లాస్ట్ లైన్ చదవమ్మా. కనుక ఈ కాలం యొక్క సూచన మనం ఏమి కావాలమ్మా చెప్పండి? వివేచించాలి. వి షుడ్ అండర్స్టాండ్ ద మరి టైమ్స్, అండర్స్టాండింగ్ ద టైమ్స్ కదండి. యోవేలు గ్రంథంకి వెళ్దాం మనం. యోవేలు గ్రంథంలో మనం చూస్తాము. యోవేలు గ్రంథంలో
అక్కడ ఈ యోవేల్ అంటే యో ఏల్, హిబ్రూ భాషలో యో ఏల్ అంటే యావే ఇస్ గాడ్, ఏల్ అంటే దేవుడు, ఎల్ ఏల్ అంటే దేవుడు కదండి. యావే ఇస్ గాడ్. మరి హిబ్రూ భాషలో దేవునికి పేరేంటమో చెప్పండి. మన దేవుడి పేరేంటి? యహోవా అంటారు, యాహ్వే కదా. మనము తెలుగు భాషాంతరంలో యెహోవా, ఇంగ్లీష్లో జే పెడతారు, జెహోవా అంటారు కదండి. అయితే ఏదైనా కూడా మన దేవునికి ఒక పేరు ఉండదు. ఆ పేరు ఏంటంటే యెహోవా, యాహ్వే కదండి. కనుక యోవేల్ ఆ మాటకు అర్థం ఏంటంటే యెహోవా దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ తను ఈ దేవుని యొక్క రాకడ గురించి చెప్తున్న అంశం ఏంటి? కమింగ్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని రాకడ యొక్క దినము. ఇది తను చెప్తూ మరి ఆ మొదటి అధ్యాయంలో మనం చూస్తాం. 15వ వచనం చదవమ్మా. యోవేల్ యెహోవా దినము వచ్చునే. చాలమ్మా, యెహోవా దినం ఇది రాసుకునే వారు మీరు గౌగా మరి త్వరగా వెళ్ళిపోతాను, టైం చాలా అయిపోయింది కనుక మరి త్వరగా మీరు పాయింట్స్ మరి నోట్ చేసుకోండి, రాసుకోండి, మీకు ఉపయోగం ఉంటుంది. ఆల్రెడీ మీరు సేవకుల్లాగా మాట్లాడిస్తున్నారు కదా, కనుక మీరు ఇంకా సేవకులే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ కొద్ది నోట్స్ ఉంటే బాగుంటుంది కదండి. ఇంకా నాకన్నా బాగా చెప్పొచ్చు మీరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకన్నా పాస్టమ్మ కన్నా ఇంకా సేవకుల కన్నా మీరు ఎక్కువ మరి మంచిగా చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే మా ఉద్దేశము, అదే మా ఏంటిది ప్రయత్నం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే ద డే ఆఫ్ ద లార్డ్ అని మనం చూస్తాం. దేవుని యొక్క రాకడ యొక్క దినం. మొదటి అధ్యాయం 15వ వచనం, 2వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం 11, 31, 3వ అధ్యాయం 14, 18 కదండి. ఈ రెండిట్లో ద డే ఆఫ్ ద లార్డ్ అని అక్కడ మనం చూస్తాం. చాలా సార్లు ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని రాకడ యొక్క దినము అని ఇన్నిసార్లు తను చెప్తున్నాడు. అంటే ఎందుకు అంతగానో తను ఎంఫసైజ్ చేస్తున్నాడు, ఎందుకు అంతగానో చెప్తున్నాడు అంటే దేవుని రాకడ యొక్క దినము ఉన్నది అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ నమ్మే వాళ్ళు నమ్ముతారు, బైబిల్ నమ్మని వాళ్ళు ఏం చేస్తారంటే ఏమో ఇవన్నీ ఏంటంటో చెప్తుంటారు అనేస్తారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఇది మరి ఈ యోవేల్ ఎప్పుడు ఉండే అంటే మరి 835 BC టు 796 BC ఆ సమయంలో తను ఉన్నాడు. అంటే 835 సంవత్సరం నుండి 796 సంవత్సరం బిఫోర్ క్రైస్ట్, అంటే యేసు ప్రభు రాకముందు దాదాపు 800 సంవత్సరాల క్రితం జరిగిన సంగతులు. అంటే అప్పుడు యోవేలు ఉన్నాడు. అంటే ఇప్పటికీ 2800 సంవత్సరాల క్రితము యోవేలు ప్రవచించిన మాటలు ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఆ టైంలో యూదా సెపరేట్ అయిపోయింది కదండి. ఎప్పుడైతే మరి సౌలు ఎవరినండి సమూయేలు యొక్క మరి ఆయన చెంగుని పట్టుకుంటాడో, ఆ టైంలో ఆయన నడవటానికి ముందు వెళ్ళినప్పుడు ఆ చెంగు పట్టుకుంటాడు. ఆయన రిక్వెస్ట్ చేస్తాడు. చెంగు పట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఆయన చెంగు చినిగిపోతుంది. చినిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏమిస్తాడు, ఏం ప్రవచనం చేస్తాడు? ఫ్యూచర్లో ఈ రాజ్యము రెండుగా చీలిపోతుందని చెప్పినప్పుడు అదే విధంగా జరుగుతుంది. ప్రవక్త యొక్క మాట ఎప్పటికీ నెరవేరుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు మనం చదివేది మరి ఇశ్రాయేల్ గురించి కాదు. చినిగిపోయిన రెండవ భాగం ఏదేంటమ్మో చెప్పండి? యూదాలో ఎన్ని గోత్రాలమ్మో చెప్పండి? యూదా ఒకటి, బెన్యామీన్ ఒకటి కదండి, ఇద్దరు అన్నదమ్ముళ్ళు కదా. సరే, వాటిలో వెళ్ళట్లేదు. అయితే దేవుని బిడ్డలారా, ఆ టైంలో ఎవరు ఉన్న రాజుగా యోవాష్ ఉన్నాడు. యోవాష్ అనే రాజు పరిపాలనలో జరిగిందన్నమాట ఇవన్నీ. కనుక దేవుని బిడ్డలారా, ఆ టైంలో మరి మిడతల దండు వస్తుంది. మిడతల దండు వచ్చి ఇశ్రాయేలు మరి ఈ యూదా ప్రాంతాన్ని ఏం చేస్తుందండి? తినివేస్తుంది. మిడతల దండు కదండి. ఏ విధంగా మిడతల దండు వచ్చి ఏం చేసినట్టు మొత్తం ఆహారాన్ని అంతా అక్కడ మొదటి మరి కొన్ని వచనాలు మనం చూస్తాం కదండి. మరి అదే తీర్పుగా మనం చూస్తున్నాం కదండి. మరి మొదటి అధ్యాయం 15వ వచనం చదువుతున్నామ్మా. ఆహా, యెహోవా దినం వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలెను.
మనము చూచుచుండగా ఆ, మన దేవుని మందిరములో ఆ, ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయేను. ఆ. మనము ఆహారం నాశనమైను. మన ఆహారము ఏమేమిటంట? నాశనం. ఆహారం నాశనం అయితే ఇంకా మనం నాశనం అయినట్టే కదండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం జీవించే దేని ద్వారా చెప్పండి? ఆహారం. అంటే ఈ శరీరానికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఆహారం లేకపోతే మనం ఏమైపోతాము? క్షీణించిపోతాము, చనిపోతాం కదండి. ఆత్మ ఉంటుంది. ఆత్మ బాగుంటే, ఆత్మ యేసుప్రభుని నమ్ముకుంటే ఎక్కడ పోతుంది? యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేని పిల్లారా, మన ఆహారము నాశనమాయెను. విత్తనము మట్టి పెడల కింద కూలిపోవచ్చున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు పొట్లు వట్టివాయెను. కళ్ళపు పొట్లు నేలపడి ఉన్నవి. మేత లేక పశువులు బహుగా మురుగు. ఇటువంటి పరిస్థితి ఉంది. యూదా యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందండి? చాలా దయనీయంగా ఉంది. అంటే చాలా మరి భయంకరంగా ఉంది కదండి. అయితే దేవుని పిల్లారా, మరి ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి ఆయన బిడ్డలు ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నందుకు దేవుడు వాళ్ళకి ఏం చేసినాడు? పనిష్మెంట్ ఇచ్చినాడు కదండి. అయితే దేవుడు ఎప్పుడు కనికరమ గలవాడు. అది ఎప్పుడు మనం నేర్చుకోవాలి కదండి. అది మరి మన జీవితంలో నేర్చుకుందాం. అంతేకాకుండా ఆయన యందు నమ్మిక ఉన్న వాళ్ళని ఆయన ఎన్నటికీ ఏం చేయడు? వదిలిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. అయితే ఇక్కడ మరి చెప్తూ ఏమంటాడు అంటే, ఈ విధంగా మరి 3వ అధ్యాయం 2వ వచనం మనం చూసుకుందాం. 3వ అధ్యాయంలో అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతుకు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి. ఇది ఈ వాక్యం చదువుకున్నప్పుడు అక్కడ మరి కొంతమంది ఏమనుకున్నారంటే ఇది బబులోను క్యాప్టివిటీ. బబులోనికి ఎన్ని సంవత్సరాలు ఉన్నారో అక్కడ చెప్పండి? 70 సంవత్సరాలు. ఇటువంటి మరి క్యాప్టివిటీ లేక బంధకం మాకు మళ్ళొస్తా అని చెప్పేసి లేదా అదా అని ఆలోచన చేస్తున్నారు కదండి. ఇది ఎప్పుడు జరిగిందమ్మా చెప్పండి? యోవేలు ఎప్పుడు చెప్పిన నేను యేసు ప్రభు రాకముందు 800 years. కానీ నెబుకద్నెజరు బబులోన్ని ఎప్పుడు నాశనం చేసినాడు? 586 BC. అంటే 800 - 586 BC అంటే ఎన్ని అమ్మా? 220 years. అంటే యోవేలు ప్రవచనం చేసిన తర్వాత 220 సంవత్సరాలు జరిగింది ఏంటి? బబులోను కాదు, ఇశ్రాయేల్ దేశము నాశనం అయింది. యెరూషలేము పట్టణం నాశనం అయిపోయింది. బబులోను ఏం చేశాడండి? సొలొమోను కట్టించిన ఆ బంగారు ఏంటండి? ఆ దేవాలయం ఉన్న బంగారం అంతా చెక్కి తీసుకొని వెళ్ళిపోయినాడు కదండి. 3 విడతలుగా మరి వాళ్ళని బబులోని తీసుకొని వెళ్ళినాడు కదండి. క్యాప్టివిటీ. కానీ అది కాదు, ఆ క్యాప్టివిటీ కూడా ఇక్కడ తను చెప్పట్లేదు కదండి. కనుక దేని పిల్లారా, తర్వాత మనం చూద్దాం. తర్వాతకి వెళ్ళిపోదాము. యోవేలు తను 2వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే ఒక ప్రవచనం చేస్తాడు. ఏం ప్రవచనం చేస్తాడు? పరిశుద్ధాత్మ గురించి ప్రవచనం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 28 నుంచి 32 వచనం చదువుకుందాం మనం. యోవేలు తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను ఏం చేస్తాను? కుమ్మరిస్తాను. చాలమ్మ. అయితే ఈ విధంగా తను అన్ని చెప్తున్నాడు. అక్కడ కుమ్మరిస్తానని చెప్పినప్పుడు అది ఎప్పుడు నెరవేరిందమ్మా చెప్పండి? 800 years తర్వాత నెరవేరింది. 800 సంవత్సరాల తర్వాత నెరవేరింది. ఎప్పుడు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ మనం చూస్తాం కదండి. యాక్ట్స్ 2nd chapter 1st verse 2nd verse చదవండి అమ్మా. పెంతెకోస్తు అనే దినమునందు పండుగ దినం వచ్చినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుంటున్న చోట ఇల్లంతయు నిండెను. మరియు కనుక చాలమ్మ. ఆ తర్వాత ఉంటది. ఆ తర్వాత మరి యోవేల్ ప్రవచనం కూడా ఆ మాట అక్కడ ఉంటుంది. కనుక పెంతెకోస్తు దినం ఏమైందమ్మా చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగొచ్చినాడు. ఆ ప్రవచనము నెరవేర్చబడింది కదండి. యేసు ప్రభు కూడా అంటాడు కదా, తను చనిపోకముందే అంటాడు 16వ అధ్యాయంలో, యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో ఏమంటాడు? అక్కడ నేను పరిశుద్ధాత్మని పంపిస్తాను అంటాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు వస్తాడు. నేను వెళ్ళిపోతేనే మంచిది అంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆదరిస్తాడు కదండి.
ఆదరణకర్త, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతేకాకుండా సత్యములోనికి నడిపిస్తాడు కదండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని పిల్లారా, ఇప్పుడు మనము యూదాలో మన యోవేలులో చదువుకున్నాం ఏంటంటే, ఒక ప్రవచనం చెప్తున్నాడు. ఏంటంటే వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నాడు కదండి. ఒక వార్నింగ్, హెచ్చరిక ఇస్తున్నాడు. 2వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే దేవుడు యూదా ప్రజలతో మాట్లాడుతున్నాడు. యూదా ప్రజలతో మీరు ఉపవాసం ఉండి ఎప్పుడైనా ఏం చేయాలంటే మీరు ఉపవాసం ఉండి, ఎందుకంటే ఉపద్రవం వచ్చేసింది. వాళ్ళ జీవితంలో ఏమొచ్చిందో చెప్పండి, ఉపద్రవము, అపాయం వచ్చేసింది, క్షామం వచ్చింది, ఫ్యామిన్ రాబోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. మళ్ళీ చూస్తే దేవుని బిడ్డలు కదండి. ఇవన్నీ చూస్తుంటే దేవుని బిడ్డలారా యోవేలుతో ద్వారా మాట్లాడుతున్నాడు. 18 ఏంటో మనకు చదవండి. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కనుక ఇక్కడ 17 వచనాలు మనం చూసినట్లయితే 12 నుంచి 17 వచనాలు చూస్తే అక్కడ ఏమంటున్నాడు, మీరు ఉపవాసం ఉండండి, కన్నులు ఇవ్వండి, మళ్ళీ నా వైపు తిరిగి రండి అని చెప్తున్నాడు కదండి. వార్నింగ్ ఇస్తున్నాడు కదండి. వార్నింగ్ ఇస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో మరి దేవుడు మనకు వార్నింగ్ ఇస్తుంటాడు. వార్నింగ్ ఇచ్చి మరి మనల్ని తిరిగి తన దగ్గర తెచ్చుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వార్నింగ్ ఇచ్చి వెళ్ళగొట్టాడు. వార్నింగ్ ఇచ్చి ఏం చేస్తామో చెప్పండి, మళ్ళీ మనల్ని తన దగ్గరికి తీసుకుంటే, ఎందుకంటే ఆయన ప్రేమ గల్ల దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదండి. ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే, ఈ మిడతల దండుని దేవుడు ఒక ఇలస్ట్రేషన్, ఒక ఉదాహరణగా తను పెడతాడు కదండి. 4 రకాల మిడతలు అక్కడ చూస్తాం కదండి. 4 రకాల మిడతలు ఏం చేస్తాయంట, మరి ఒకటి వచ్చి తినిపోయిన తర్వాత ఇంకోటి వచ్చి ఆ మిగిలిన తినేస్తాయి. మూడో మిడతలు వచ్చి మిగతాయి తినేస్తాయి. 4వ మిడతలు వచ్చి తిన్న తర్వాత ఇంకేముండదు, ఏమి ఆహారం ఉండదు కదండి. క్షామం వస్తుంది, ఫ్యామిన్ కదండి. కనుక దేవుని బిడ్డలారా ఇక్కడ మరి చూసి 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహోవా ఎవరిని నడిపిస్తున్నాడంట, తన సైన్యమును. చూడండి, దేవుడు ఆయన గొప్ప దేవుడు, ఈజ్ సోవరింగ్ గాడ్. అంటే మరి తను ఏది కూడా చేయాలనుకుంటే చేసే శక్తి గల దేవుడు. సోవరిన్ అంటే ఆయన ఇష్టమైనట్టు ఆయన చేస్తాడు. ఎందుకంటే యేసుప్రభు అంటాడు కదా, ఒక 2-3 వారాల క్రితం 2-3 నెలల క్రితం ఒక వాక్యం చెప్పిన కదా, నాకు గుర్తొస్తుంది. మరి ఏంటది, దేంట్లో అందరికీ ఏం చేస్తాడు, పొద్దున 6 గంటలకు కొంతమంది పిలుస్తాడు, నా పనుల్లో పనిచేయ అంటాడు కదండి. మంచి వెరీ నైస్ ఇలస్ట్రేషన్ ఇది. 6 గంటలకు వచ్చి నా పొలంలో పనిచేయ అంటాడు కదండి. 6 తర్వాత ఇంకా 3 గంటలు తర్వాత 12 గంటలు, సరే 12 గంటలకు వస్తాడు. 12 గంటలు చూసినప్పుడు ఇంకా కొంతమంది రండి అంటాడు కదా. 12 తర్వాత ఇంకేంటమ్మా, 3 గంటలకి. 6 తర్వాత 9, 6 + 3 9, 9 తర్వాత 12, 12 + 3 3 గంటలకు కూడా వస్తాడు. 3 గంటలకు వచ్చినప్పుడు ఇంకా కొంతమంది రండి అంటాడు, కమ్ వర్క్ ఇన్ మై ఫార్మ్, ఐ విల్ గివ్ యూ ద వేజెస్. నాకు ఏది ఉత్తమమో అది ఇస్తా అంటాడు. మళ్ళీ 6 o'clock అయిపోతుంది కదండి. 6 o'clock అయిపోతుంది, డ్యూటీ అయిపోతుంది. కానీ 5 o'clock మళ్ళీ పోతాడు వెయిట్కి. ఎంత ఏసఐ చూడండి, ఎంత ఈజ్ ఆల్వేస్ వర్కింగ్. ఎవరు ఉట్టిగా ఉన్నారా, మళ్ళీ బయటకు వస్తే ఏమున్నారు, కొంతమంది ఉట్టినే ఉన్నారు. ఏంది ఇంకా మీరు ఉట్టినారా అంటే అప్పుడు ఏమంటారు, మమ్మల్ని ఎవరు తీసుకోలేదు అంటే ఏమంటాడు ఆయన, సోమవారం వల్ల అంటారా అంటే కమ్ వర్క్ ఇన్ మై ఫార్మ్ అంటాడు. అప్పుడు అందరికీ జీతాలు ఇస్తుంటే ఆ 5 గంటలకు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇస్తాడు. ఎంత ఇస్తాడమ్మో చెప్పండి, 1 దీనారం ఇస్తాడు. తర్వాత 3 గంటలకు వచ్చిన వాళ్ళకి వాళ్ళకి దీనం. ఇంకా ఎవరు 12 గంటలకు వచ్చిన వాళ్ళకి ఇది ఈ విధంగా ఇస్తుంటే మొదటి వచ్చిన వాళ్ళు ఆయన మనకు ఇస్తాడు. ఈయన మంచి వాళ్ళకే అంత ఇస్తే 1 దినారం మనకి ఇస్తాడు, మంచిగా ఇస్తాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా ఎంత ఇచ్చిండు, వాళ్ళు కూడా ఒకటే ఇచ్చాడు. గొనుగుడు స్టార్ట్ అయింది అక్కడికండి. గొనుగుడు ఏం లేకపోయినా మనకు అది ఉంటుంది. గొనుగుడు స్టార్ట్ అయితే అప్పుడు ఏమంటాడు ఆయన, ఎందుకు గొనుక్కుంటున్నారు, మీకేం అగ్రిమెంట్ చేసినాను నేను,
6 గంటలకు మీరు వచ్చిండ్రు, మీకు ఏం అగ్రిమెంట్ చేసినా వచ్చి పని చేస్తే మీకు ఒక దినారం ఇస్తారు కదా. అగ్రిమెంటే కరెక్ట్, వెళ్ళిపోండి మీరు. అంటే నేను మంచిగా అని చెప్పి మీకు కన్ను ఏమైందో మంచి మాట్లాడుతాడు, మీ కన్ను ఏమో అంటే వేసే ఏమంటారు కదా, ఏమంటాడు కదా. సరే ఓకే, సరే. అంటే మరి మీరు ఆ మాట రాట్లేదు, అంటే మీరు నన్ను కుళ్ళుకుంటున్నారా అంటాడు కదా, ఆ మాట అంటాడు. కనుక దేవుని బిడ్డ, నా వాక్యం కాదు కానీ గుర్తొచ్చి చెప్తున్నాను. కనుక గాడ్ ఈజ్ సోవరెన్, హీ విల్ డూ ఎనీథింగ్ హీ లైక్స్ కదండి. నేను మంచిగా ఉన్నా అని చెప్పేసి మీరు కుళ్ళుకుంటున్నారా అని చెప్పి అంటాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, యోవేలు 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. యెహోవా ఫస్ట్ ఈ 4-5 పాయింట్ మరి గౌగా చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు చెప్పేదాకా చెప్పిందంతా ఇంట్రొడక్షన్ అన్నమాట. ఫస్ట్ పాయింట్ ఈజ్ అవర్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ అండ్ సోవరెన్. ఆయన శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగల దేవుడు కదండి, ఎల్ షడాయ్ కదండి. కనుక 2వ అధ్యాయం 11 వచ్చిన ఏముందమ్మా చెప్పండి. యెహోవా తన సైన్యమునకు నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు కదండి. ఆయన దండు బహు గొప్పదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దేవునికి దండ అంటే పెద్ద సైన్యము, చాలా విమానాలు, చాలా ట్యాంక్స్, చాలా ఇప్పుడేంతమ్మా డ్రోన్స్తోని, ఇవన్నీ కాదు కదండి. ఆయనకి ఏముందమ్మా చెప్పండి, ఈ మిడతలే ఆయన దండ అంట. ప్రైజ్ ది లార్డ్. నేచర్ ఆయన సృష్టించినాడు. ఈ సృష్టిని ఎవరిని సృష్టించినారు? ఆయన సృష్టికర్త. ప్రైజ్ ది లార్డ్, హీ ఈజ్ ద క్రియేటర్. ఈ మిడతల్ని ఆయన చేసినాడు కదండి. అందుకోసమే ఫరో దగ్గర, ఫరోకి జ్ఞానం రావాలంటే ఏం వాడుకున్నాడు చెప్పండి? కప్పల్ని వాడుకున్నాడు. ఇంకేం వాడుకున్నాడు? మిడతల్ని, ఇంకా ఈగల్ని, ఇంకా కప్పల్ని, ఇంకా పేన్లనా, పేన్లు పేన్లు తీసుకున్నప్పుడు ఇట్లా అంటారు కదా, గుర్తుపెట్టుకోండి. ఫరో దగ్గర కూడా దేవుడు వీటిని వాడుకున్నాడు కదండి. దేవుడు ఏ విధంగా వాడుకుంటాడు చూడండి. ఇప్పుడు ఎవరిని వాడుకుంటాడమ్మో చెప్పండి మళ్ళీ. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే ఆయన మిడతల దండు, బికాస్ హీ డస్ వాట్ హీ లైక్స్. రెండవది ఏంటంటే అవర్ గాడ్ ఈస్ గ్రేషియస్. మన దేవుడు ఏమై ఉండడం చెప్పండి? కనికరమ గలవాడు. 2వ అధ్యాయము 13-14 చదువుకుందాం. 2వ అధ్యాయం 13-14. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల వాడు. కనుక చాలా మీ దేవుడైన, మన దేవుడైన యెహోవా ఎటువంటి వాడు? ఈజ్ అ లవింగ్ గాడ్, కరుణా వాత్సల్యము గలవాడు. మూడోది ఏంటంటే అవర్ గాడ్ ఈజ్ ద రెస్టోరర్. రెస్టోరర్ అంటే యథాస్థితికి తెచ్చేవాడు. కొన్నిసార్లు అనుకుంటారు కదండి, ఒకప్పుడు మేము చాలా బాగుండేయండి, ఇప్పుడు అంతా పోయింది అని అనుకుంటారు. కానీ దేవుడు మన స్థితిని మళ్ళీ తిరిగి మన పాత స్థితికి తెచ్చే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3వ అధ్యాయం 1-2 వచనం చదువుకుందాం. యోవేలు 3. ఆ దినములలో అనగా యూదా వారిని, యెరూషలేము కాపరస్తులను నేను చెరలో నుండి రప్పించి కాలమున. ప్రైజ్ ది లార్డ్. చాలు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని పిల్లారా, యెరూషలేము మందిరం ఎప్పుడు నాశనమైందమ్మా చెప్పండి? 586 BC. ఈ కొన్ని విషయాలు మీకు బై హార్ట్ ఉండాలి. నెబుకద్నెజర్ వచ్చి ఏం చేసినాడు? 586 BCలో మొత్తం నాశనం చేసినాడు కదండి. ఆ తర్వాత ఇంకో 2 సార్లు వస్తాడు, కానీ మందిరంను నాశనం చేసినాడు. అందరిని తీసుకొని అంటే అప్పుడు 500 years నుంచి యేసుప్రభు వచ్చేంత వరకు ఏం లేదమ్మా చెప్పండి? మందిరం లేదు. అయితే మళ్ళీ దేవుడు కట్టిస్తాడు. ఎవరి ద్వారా కట్టిస్తాడు? రెండవ మందిరం మళ్ళీ హగ్గైన వాడుకుంటాడు. మరి ఇంకా ఎవరు? ఎజ్రా, నెహెమియా, జెరుబ్బాబెల్, వీళ్ళందరితో రెండవ మందిరము కట్టిస్తాడు కదండి. రెండవ మందిరం కట్టిస్తాడు. అది మరి కన్స్ట్రక్షన్లో కంటిన్యూ అయితేనే ఉంది. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ బలులు స్టార్ట్ అయిపోయినాయి. ఏమైంది? మందిరం ఉంటేనే బలులు స్టార్ట్ ఉంటాయి.
బలులు పాప క్షమాపణ నిమిత్తం బలులు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. హేరోద్ రాజు వచ్చిన తర్వాత ఆయన సగం యూదుడు సగము ఏదోమీయుడు కదండి. అయినప్పటికీ యూదుల మెప్పు కోరాలని చెప్పేసి ఆయన కూడా అదంతా మంచిగా రిపేర్ చేస్తూ మరి మళ్ళీ దాంట్లో ఏం జరుగుతున్నాయి, బలులు ఇవన్నీ జరుగుతున్నాయి కదండి. అయితే దేని పిల్లారా, యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా బలులు జరుగుతూనే ఉన్నాయి. కానీ యేసు ప్రభు ఒక మాట అంటాడు కదండి, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏమంటాడు, ఇక్కడ అన్ని చూస్తున్నారు కదా, రాయి మీద రాయి లేకుండా ఒక దినము వస్తుంది కదండి, నాశనం అవుతుంది. అది ఎప్పుడు జరిగింది? AD 70లో జరిగింది. AD 70లో అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇంకొక 35 సంవత్సరాల తర్వాత ఏమైందమ్మా చెప్పండి, యెరూషలేము మందిరము తిరిగి నాశనం అయిపోయింది. AD 70లో. ఆయన పేరేంటి? నీరో చక్రవర్తి. అది మొత్తం నాశనం చేసి కాలబెట్టేసి మళ్ళీ క్రిస్టస్ మీదనే క్రైస్తవులు ఈ విధంగా చేసినారని చెప్పేసి నెపం పెట్టేసినారు కదండి. ఒక రాజు చెప్తే అందరూ నమ్ముతారు కదండి. ఆ విధంగా దేని పిల్లారా, AD 70 నుండి ఇప్పటి వరకు ఏం లేదమ్మా చెప్పండి. అక్కడ మందిరము లేదు, ఇంకేమి లేదు, బలులు లేవు, ఇంకా లేదు, బలులు లేవు. కానీ ఇక్కడ ఏమంటాను చెప్పండి, యథాస్థితికి తెస్తానంటున్నాను. అంతేకాకుండా మరి చెదిరిపోయిన వాళ్ళందరినీ నేను తీసుకొని వస్తాను అన్నాడు కదండి. ఈ వాక్యం చదువుకున్నాం ఇప్పుడు కదండి, యోయేల్ 3వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. అయితే నేను 1948లో మరి ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఏంటి ఆ పాలస్తీనా అనే పేరు, పాలస్తీనా అసలు పేరు లేదు. ఈ పాలస్తీనా అనే పేరు ఎవరు పెట్టినారంటే ఇటలీ వాళ్ళు పెట్టినారు, రోమీలు పెట్టినారు. ఎందుకంటే వాళ్ళకి ఈ యూదులు అంటే ఇష్టం లేదు, దేవుడు అంటే ఇష్టం లేదు కదండి. కనుక ఆ పేరు తీసేయాలా, ఇజ్రాయెల్ అనే పేరు లేకుండా చేయాలని చెప్పేసి ఏం చేసినారు, పాలస్తీనా అని ఆ పేరు పెట్టినారు కదండి. పాలస్తీనా ఏ విధంగా, పాలెస్టైన్ ఏ విధంగా వచ్చింది ఆ పేరు అంటే ఇదన్నమాట, ఇటలీ వాళ్ళు పెట్టినారు. ఎందుకంటే ఇజ్రాయెల్ అనే పేరు వాళ్ళు వినకుండా ఉండటానికి, ఇంకా అది లేకుండా ఉండటానికి పేరు పెట్టినారు. కానీ దేని పిల్లారా, 1948లో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసే సమయంలో 1947లో మన ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చినారు కదండి. ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. 1948లో మరి ఇజ్రాయెల్ దేశానికి ఏమి ఇచ్చినారు? ఇండిపెండెన్స్ ఇచ్చినారు. అది 1948లో ఒక దేశముగా మారిపోయింది కదండి. అంటే 200 years ఏం లేదమ్మా చెప్పండి, ఇస్రాయెల్ దేశము లేదు. 2000 సంవత్సరాలు సాతాను ఏమనుకున్నా అంటే ఇంక ఇస్రాయెల్ దేశం లేదు, హిబ్రూ భాష లేదు, యెహోవా దేవుని అని పేరు ఉండదు, ఇంకా బలులు ఉండవు, ఇవన్నీ ఉండవంటే యేసు ప్రభు వచ్చి తర్వాత ఏమైందమ్మా చెప్పండి, 1948లో కదండి ఇండిపెండెన్స్ వచ్చేసింది, ఇజ్రాయెల్ దేశం వచ్చేసింది. మొత్తం ఎడారి. ఇజ్రాయెల్ ఎటువంటి దేశమో చెప్పండి, మొత్తం ఎడారి. ఆ ఎడారిని వాళ్ళు ఒక్కొక్క నీటి బిందువును వాళ్ళు ఏం చేసినారంటే కాపాడుకుంటూ ఇప్పుడు సస్యశ్యామలంగా చేసినారు. డ్రిప్ ఇరిగేషన్ అంటారు. ఏమంటారమ్మా? డ్రిప్ ఇరిగేషన్. ఒక పైపులో నుండి నీళ్ళు పంపిస్తూ ఆ పైపు ఎక్కడైతే మొక్క పెట్టినారో వాళ్ళు ఆ పైప్ దగ్గర, ఆ మొక్క దగ్గర చిన్న రంధ్రం చేసి ఒక్కొక్క చుక్క నీళ్ళు పడుతుంటాయి అంతే. అట్లా ఆ ఎడారి అంతా, ఆ ప్రాంతాన్ని అంతా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కాపాడుకున్నారు. ఒక్కొక్క నీటి మరి బిందువును వాళ్ళు ఏం చేసినారంటే సేవ్ చేసినారు. నీళ్లు లేని స్థలం. అందుకోసమే మరి చాలా మనం చూస్తాం కదా, వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు మాకు నీళ్లు కావాలా అనే మోస మీదకి అటువంటి ప్రదేశం కదండి. ఆ విధంగా సస్యశ్యామలం చేసినారండి. ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి అనేక వెజిటబుల్స్, ఫ్రూట్స్ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కదండి, ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయి. కనుక అదేం పిల్లారా, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే గాడ్ ఈజ్ ద రెస్టోరర్. యథాస్థితికి మరి పూర్వస్థితికి తెచ్చువాడు మన దేవుడు. మన జీవితంలో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అని పిల్లారా, దేవుని వైపు తిరిగితే యోవేలు చెప్పినట్టు ఏమన్నాడండి, ఉపవాసం ఉండి దేవుడిని అడిగితే ఏమంటాడు, దేవుని చేస్తాడు దేవుడు, మీ స్థితిని యథాస్థితికి తను తెస్తాడు కదండి. కనుక దేవుని పిల్లారా 2వ అధ్యాయంలో మరి 18, 19 మనం చదువుకుందాం కదండి. అప్పుడు సరేమ్మా
నాలుగో పాయింట్ ఏంటంటే అవర్ గాడ్ ఇస్ అ లవింగ్ గాడ్. లవింగ్ గాడ్ ఏం చేస్తాడు ఆయన? హీ విల్ బ్లెస్ అస్. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ప్రేమ గలవాడు కనుక మనల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. దీవిస్తాడు కదండి, మనకు దీవెనలు ఇస్తాడు. 3వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. దేవుడు మనల్ని దీవించే దేవుడు. దేవుడు మన ఆ దినమందు పర్వతములలో నుండి చూడండి, పర్వతములలో నుండి ఏమొస్తుందన్నప్పుడు చెప్పండి? క్రొత్త ద్రాక్షారసం. అంటే పర్వతంలో ద్రాక్ష నాట్లు వస్తాయి. పర్వతం అంటే ఎక్కువ అంటే నీళ్లు, వర్షాలకి నీళ్లు వస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే పర్వతములలో ఏమి పండిస్తాడమో చెప్పండి? వాళ్ళు ద్రాక్ష తోటలు. ఆ ద్రాక్ష తోటల ద్వారా ఏమొస్తుంది? వాళ్ళకి సమృద్ధి అయిన నీళ్ళ కంటే ఎక్కువ ద్రాక్షారసం కదండి. అందుకోసం ద్రాక్షారసం వాళ్ళు బాగా తాగేవాళ్ళు కదండి. ఫ్రెష్ అంటే ఏ పెళ్ళికి కూడా యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏం చూస్తాం? యేసు ప్రభు ఎక్కడ పోయినాడమో చెప్పండి? కానాను వివాహంలో ఏమైంది? ద్రాక్షారసం అయిపోయిందంట. ఎందుకంటే నీళ్ళు దొరకవు. ద్రాక్షారసం అయితే వాళ్ళు ఎప్పుడు జమ చేసుకుని పెట్టుకుంటారు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుడు బ్లెస్ చేసేవాడు కదండి. ఏం చేస్తున్నాడండి? ఇశ్రాయేలు దేశాలను బ్లెస్ చేస్తున్నాడు. అంతేకాక 5వ పాయింట్ ఏంటంటే దేవుని బిడ్డలారా, అవర్ గాడ్ ఇస్ ద జడ్జ్, ఈజ్ ద జడ్జ్ ఆఫ్ ద వరల్డ్. మోషే అంటాడు, నీవు ప్రపంచానికి ఏమై ఉన్నావు? తీర్పరి ఉన్నావు కదండి. ఈజ్ ద జడ్జ్. ఈ లోకంలో ఎంతమంది జడ్జెస్ ఉంటారు కదండి. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక జడ్జి ఉంటారు, ఒక రాష్ట్రానికి ఒక జడ్జి ఉంటారు. మన దేశానికి సుప్రీంకోర్టు ఉంది. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఉంటాడు. ఎవరమైనా చీఫ్ జస్టిస్ అంటే మొత్తం మన దేశానికి ఆయన జస్టిస్. కానీ ఈ ప్రపంచం మొత్తానికి ఎవరమ్మా జడ్జి? మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన తీర్పు న్యాయంగా ఉంటుంది. మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి? న్యాయవంతుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు న్యాయవంతుడు కదండి. 3వ అధ్యాయం మనం చూస్తున్నాము. మన దేవుడు కదండి. మరి నేను సరే 3వ అధ్యాయంలో ఉన్నాము. మొదటి 3వ వచనం చదువుకొని ముగిస్తాను. నేను యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న అంశం నేను చెప్పలేదు. చివరిలో నేను చెప్పాలనుకున్న అంశం కదండి. దేవుడు ఏ విధంగా మరి ఈ ప్రపంచాన్ని జడ్జి చేయబోతున్నాడు, ఆ విషయము మరి చెప్పాలని చాలా టైం కనుక 23వ అధ్యాయము అంటే 4-5వ పాయింట్ ఏంటి? అవర్ గాడ్ ఇస్ ద జడ్జ్ ఆఫ్ ద వరల్డ్. మన దేవుడు ప్రపంచానికి ఏమై ఉన్నాడు? న్యాయాధిపతి. 23వ అధ్యాయం మొదటి 3వ వచనం చదువుకుందాము. ఆ దినములలో అనగా యూదా వారిని, యెరూషలేము కాపురస్తులను చెరలో నుండి నేను చెప్పిన 1948 ఎప్పుడైతే ఇండిపెండెన్స్ మరి ప్రొక్లైమ్ అయిందో దేవుని బిడ్డలారా, ఇమ్మీడియట్ గా వాళ్ళు రావటం స్టార్ట్ చేస్తున్నారు. యూదా ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడెక్క ఏ దేశాలు ప్రపంచం అంతా వాళ్ళు చెదిరిపోయినారు. కొన్ని దేశాల్లో వాళ్ళు మరి కేవలము ఏంటండి జర్మనీ, రష్యా ఈ దేశాలే కాదు, అన్ని మన ఇండియాలో కూడా మరి వాళ్ళు వచ్చేసినారు. కేరళలో, బాంబేలో, కలకట్టాలో యూదులు వాళ్ళ కాలనీస్ ఉన్నాయి, వాళ్ళ సినగాగులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు అందరూ వెళ్ళిపోయినారు కదండి, అందరూ వెళ్ళిపోయినారు. దాన్ని ఏమంటారంటే ఆలియా అంటారు. ఏమంటారు? ఆలియా. ఆలియా అంటే హిబ్రూ భాషలో తిరిగి రావటం. ఎక్కడ తిరిగి రావటము? వాళ్ళ దేశానికి తిరిగి రావటం. నిన్న మొన్న పోయిన వారం కూడా దేవుని బిడ్డలారా, ఇంత యుద్ధము జరుగుతుంటే కూడా మరి ఒక ప్లేన్లో ఫుల్గా లోడ్ మొత్తం వచ్చేసినారు. వాళ్ళు ఎంత సంతోషం అంటే, పోయిన వారం చెప్తున్నా, వాళ్ళు ఎంత సంతోషం అంటే రాగానే వాళ్ళు ఆ నేలను ముద్దు పెట్టుకుంటున్నారు. ఇజ్రాయెల్ దేశాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మా దేశం మేము వచ్చేసినాం అని చెప్పేసి. కొంతమంది ఇంటర్వ్యూ చేస్తున్నారు. మరి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, మీరు పిల్లలు పెట్టుకొచ్చింది. కొంతమంది చంటి పిల్లలు పెట్టుకుని వస్తే మరి వాళ్ళని అడుగు ఇంటర్వ్యూ చేస్తే, మీరు చిన్న పిల్లలు పెట్టుకొని ఇక్కడ వస్తారంటే ఇది మా దేశం, మేము చనిపోయినా కూడా ఇక్కడ చనిపోతే మాకు చాలా శ్రేష్టము అంటున్నారు కదా. ఎంత ప్రేమ ఇశ్రాయేల్ దేశం అంటే, ఇశ్రాయేల్ ప్రజలకు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవుడు తన బిడ్డలందరినీ తిరిగి చెరలో నుంచి రప్పిస్తాడు అని చెప్పేసి ఇక్కడ మనం చదువుకుంటున్నాం.
కనుక దేవుని పిల్లారా, మరి నేను చెప్పాలనుకున్న అంశం ఏంటమ్మా చెప్పండి. అండర్స్టాండింగ్ ద టైమ్స్, కమింగ్ ఆఫ్ ద డే ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క రాకడ యొక్క మరి సూచనలు, సమయము, దినము. కనుక దేవుని పిల్లారా, ప్రభు రాకడ మరి సిద్ధముగా ఉన్నది. ఇందులో నేను చెప్పాలనుకున్న అంశము, మరి ప్రభు తను ఏ విధంగా తీర్పు తీరుస్తాడో అది నేను ఇంకోరోజు చెప్తాను. కనుక దేవుని పిల్లారా, టైం చాలా అయిపోయింది కనుక మరి ప్రభు యొక్క రాకడ, ఇప్పుడు జరిగే విషయాలన్నీ ఏంటమ్మా చెప్పండి. ప్రభు యొక్క రాకడ యొక్క సూచనలు. ఇశ్రాయేల్ చుట్టూ ఎవరు వస్తున్నారు? అన్యులు, అన్య దేశాలు. మరి వాళ్ళు మననే చూసిన పోయిన వారమే ఎన్ని దేశాలమో చెప్పండి. కెనడా దేశము, ఆస్ట్రేలియా దేశము, ఇంగ్లాండ్ దేశము, ఇంకే దేశము, ఫ్రాన్స్ దేశము, పోర్చుగల్ దేశం. ఈ 5 దేశాల్లో మరి పాలస్తీనాని రికగ్నైజ్ చేసినాయి. ఏమి రికగ్నిషన్? ఇది ఒక దేశము అని రికగ్నైజ్ చేసినాయి. అంటే మేము ఇశ్రాయేల్కి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పేసి ఇన్ని దేశాలు అంటున్నారు. దాని అర్థం ఏంటంటే మేము ఇశ్రాయేల్కి వ్యతిరేకం. కనుక ఈ అంత్య దినములలో మనం ఉన్నాం కనుక దేవుని పిల్లారా, వి షుడ్ అండర్స్టాండ్ ద టైమ్స్ అండ్ జాగ్రత్తగా ఉందాం కదండి. మనము జాగ్రత్తగా ఉందాం. మరి మనము చేయాల్సిన పని మనం చేద్దాం. మన ప్రార్థనలో ఉందాం, వాక్యంలో ఉందాం. అంతేకాకుండా సాక్ష్యంలో కూడా మనము ఉందాం. మరి దేవుని పనులు చేస్తూ మనం ముందుకు వెళ్దాం. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక.